ఈ 2.5 సంవత్సరాల్లో స్కామ్ల గనైపోయింది. అది సింగరేణి స్కామ్ల గనైపోయింది. దాంట్లోకి పోయే ముందు అసలు సింగరేణిని కేసీఆర్ గారు ఆనాడు చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలు తొలగిస్తే దాన్ని పునరుద్ధరించి 19,000 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించి మళ్ళీ జీవం పోసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. కానీ జరుగుతున్నది ఏంది? వారసత్వ ఉద్యోగాల మీద ఎంక్వైరీ వేస్తాం, వీలైతే గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం తెచ్చి ఉన్న ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. ఇది కాంగ్రెస్ వైఖరి. ఉద్యోగాలు ఇచ్చుడు బీఆర్ఎస్, ఉన్న ఉద్యోగాలు తొలగించడం కాంగ్రెస్ వైఖరి. వీళ్ళు వచ్చినాక 2 మెడికల్ బోర్డులు పెడితే ఓ దాంట్లో 5 వచ్చినట్టున్నారు, ఓ దాంట్లో 23 మంది వచ్చింది. అంతా అన్ఫిట్ చేసింది ఓసారి 5, ఓసారి 23, మిగతాదంతా ఫిట్ అంటున్నారు. ఓసారి మా రాజిరెడ్డి గారు, ఈశ్వరన్న, మేము సింగరేణి భవన్ పోయి మొత్తం బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, చేతుల సంచి పట్టుకొని మూత్రం రాకపోతే సంచి పట్టుకొని నడిచేటోళ్ళని కూడా ఫిట్ ఉందో నువ్వు పని చేయమంటే వాళ్ళందరినీ తీసుకుపోయి సీఎండీని కలిసి చాలా గట్టిగా వాళ్ళ పక్షాన కొట్లాడిన సందర్భం కూడా మీకు తెలుసు. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళు సింగరేణిని కాపాడాలనో సింగరేణి భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనలో లేరు. ఇక మేము మళ్ళా గెలిచేది లేదు, అందిన కాడికి దోచుకోవాలనేటువంటి ధోరణిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు సింగరేణిలో కొన్ని విషయాలు చూస్తే ఏం జరుగుతూ ఉంది. 9E బ్లాక్ది అయితే మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య 9E బ్లాక్ పంచాయతీ లాస్ట్కు ఏదో ఉరుమురిగి విలేకరుల మీద పడ్డట్టు అది లాస్ట్కు కొంతమంది జర్నలిస్టులు అరెస్ట్ అయ్యేదాకా పోయి మంత్రులు బహిరంగంగా మా వాటా లేంది, మా కాంట్రాక్ట్ లేందని మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు 9E కోల్ బ్లాక్ విషయంలో ఏ రకంగా రోడ్డు మీద పడ్డారో కూడా మీరందరూ చూసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే మీరు అసలు ఈ సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డ్యూస్ అనేది అడ్డగోలుగా పెరుగుతూ పోతూ ఉన్నాయి. అసలు డ్యూస్ చెల్లించడం లేదు. ఇప్పుడు సింగరేణి నుంచి ప్రభుత్వం బొగ్గు తీసుకుంటుంది, సింగరేణి నుంచి ప్రభుత్వం కరెంటు తీసుకుంటుంది. మరి మనం కూడా బొగ్గు తీసుకున్నాం, బీఆర్ఎస్ హయాంలో బొగ్గు తీసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే ఎంత డ్యూస్ ఉండే, బీఆర్ఎస్ రాకముందు ఎంత డ్యూస్ ఉండే, బీఆర్ఎస్ వచ్చినాక కోల్డ్ డ్యూస్ ఎంత పెరిగినాయి అనేది ఒకసారి మీరు గమనిస్తే మనం 2014లో అధికారంలోకి వచ్చే నాటికే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఉన్నాయి, ఓ 2.5-3 వేల కోట్లు ఉన్నాయి. మనం 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం. పాతయి 3,000, మన 10 ఏళ్ళు కలిపితే 7,000 కోట్లు సింగరేణికి డ్యూ ఉండే. ఏది? టీఎస్ జెన్కో నుంచి బొగ్గుకు సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బు 7,000 కోట్లు. అంటే పాతయి 3,000 ఉన్నాయి. మన ప్రభుత్వం రాకముందే 2-3 వేలు ఉంది. కొత్తగా మన హయాంలో ఎంత డ్యూ ఉన్నట్టు? 4,000 కోట్లు. ఈరోజు ఎంత ఉందో తెలుసా మీకు? 21,000 కోట్లు. ఇది బొగ్గుది మాట్లాడుతున్నాం. సింగరేణికి కరెంటు ఇస్తుంది, సింగరేణి రాష్ట్రానికి బొగ్గు ఇస్తుంది. నేను ఇప్పుడు బొగ్గుది మాట్లాడుతున్నా. టీఎస్ జెన్కోకి ఇచ్చిన బొగ్గు మనం దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ డ్యూస్ 7,000 కోట్లు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఎంత అంటే 21,000 కోట్లు. అంటే ఎంత పెరిగింది 2.5 సంవత్సరాల్లో? 14,000 కోట్లు. 14,000 కోట్లు పెరిగింది. 7 నుంచి 21. 14,000 కోట్లు 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్లు సింగరేణికి బాకీ పడ్డది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం 10 ఏళ్లలో బాకీ పడ్డది ఎంత? 4,000. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఎంత? 14,000 కోట్లు. ఇక ఉంటుందా సింగరేణి? అంటే మనం కట్టుకుంటూ పోయినాం. కొంత మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వంలో ఎకానమీ స్లో డౌన్ అయ్యి కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగి ఆ 2 ఏళ్ళు కొంచెం పేమెంట్ చేయలేము మనం. అందువల్ల ఈ 4,000 కోట్లు డ్యూ వచ్చింది. బట్ వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు ₹1 కూడా బొగ్గుకి ఇస్తలేరు సింగరేణికి. దాంతో 14,000 కోట్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో బొగ్గు తీసుకొని సింగరేణికి ₹1 ఇవ్వలేదు. నంబర్ 1. ఇక కరెంటు చూస్తే దాదాపు అదొక 20,000 కోట్లు ఉంది. 2 కలిపితే మీరు అన్నట్టు 50,000 కోట్ల పైచిలకు
డ్యూస్ ఉన్నాయి. సింగరేణి అంటే మీకు ఏం తెలుసు? ఇంతకుముందు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. సింగరేణి పైసలు 3,000 కోట్లు 4,000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడేమున్నది? ఇప్పుడు ఓవర్ డ్యూ. మన మొత్తం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఓవిడి ఎంత అంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన, ప్రతి ప్రభుత్వానికి కూడా ఓడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడికి అనుమతిస్తుంది. కార్పొరేషన్లు అయితే బ్యాంకులు ఓడికి అనుమతిస్తాయి. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓడి ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,400 కోట్లు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 3,200 కోట్లు ఓడి ఉంది. అంటే మన లిమిట్ ఓడి, అంతకంటే ఎక్కువ పోవద్దు. ఒక గవర్నమెంట్కే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి లిమిట్ ఎంత అంటే 3,200 కోట్లు. మరి సింగరేణి ఓడి ఎంత చెప్తారు ఎవరైనా? ఈరోజు సింగరేణి ఓడి ఎంత అంటే 4,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఓడి కంటే సింగరేణి ఓడి ఎక్కువ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుండే. కాంగ్రెస్ వచ్చినాక ఫిక్స్డ్ డిపాజిట్ పోయింది, 4,000 కోట్ల ఓడీలకు పోయింది. ఇప్పుడు మీకు జీతాలు రావాలంటే బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు తెస్తే, ఓడీ తెస్తే, బతిన్లాడితే నెలకు జీతం పడుతుంది. ఈరోజు ఇంకా 4 రోజులు పోతే దాని పరిస్థితి ఏందో కూడా అర్థం కాని స్థితికి సింగరేణి పోతా ఉంది ఈరోజు. ఇది కార్మికులు అర్థం చేసుకోవాలి. మరి ఏమవుతుంది? ఎందుకు ఇట్లా అవుతా ఉంది? ఓడికి ఎందుకు పోయింది? ఫిక్స్డ్ డిపాజిట్